మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సో నిజంగానే ఇప్పుడు అంటే 5 టెర్రరిస్టులు వచ్చి అంతమందిని దాదాపు 28 మందిని కాల్చి చంపే అంత ధైర్యం చేశారంటే అంటే ఎక్కడ లోపం జరిగిందంటారు? అంటే ఇంటెలిజెన్స్ లోపమా లేకపోతే వినండి ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ 100%. కానీ అది తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అని మాట్లాడితే ప్రాబ్లం ఎక్కడ ఉన్నది పాకిస్తాన్ వాళ్ళకి ఫినిష్ చేయాలి. అసలు ప్రాబ్లం జరగడానికి కూడా ఆస్కారాలు ఏ విధంగా జరిగిందనే దాన్ని కూడా ఆలోచించాలి కదా మనం. అది మన ఇంటర్నల్ మనం జాగ్రత్తగా ఉంటే జరిగేది కాదు కదా. వినండి ఇలా జరగకపోతే రేపైతుంది. ఎందుకంటే వాళ్ళు గమ్మును కూకోరు. వాళ్ళు మొత్తం జీవితం ఒకటే మైండ్ సెట్. ఇండియాకి ఎట్లా కొట్టాలి, సింపుల్ లాజిక్. మా టెర్రరిస్టులు కాశ్మీర్లో ఎట్లా పెనిట్రేట్ కావాలి, ఇండియా పీస్ హార్మోనీ ఎట్లా ఫినిష్ కావాలి, ఇక్కడ హిందూ ముస్లిం కొట్లాడుకోవాలి, ఇక్కడ కమ్యూనల్ వైలెన్స్ కావాలి, ఇండియా డిస్టర్బ్ ఉండాలి. ఇక్కడ డిస్టర్బ్ ఉంటే స్టోరీ ఫినిష్. ఎందుకంటే ఆ పాకిస్తాన్ ఇంకా చైనా ఉన్నది, ఆ స్టోరీ రష్యా ఉన్నది, చైనా ఉన్నది. చైనా మెయిన్ చైనా. బట్ ఇప్పుడు యుద్ధం వస్తే చైనా సహకరిస్తుందా? 100% చేస్తుంది పాకిస్తాన్ కి. ఎందుకంటే వాళ్ళకు ఏమున్నది అంటే అమెరికా మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చైనాలోనే ఉన్నారని అమెరికా చెప్తుంది. సో ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇండియాకి వచ్చేస్తే చైనా రోడ్ మీద వచ్చేస్తుంది. సో చైనా 100% పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది. దేర్ ఇస్ నో డౌట్. అయినా మనం తగ్గేదిలే. నథింగ్. ఎవరైనా సపోర్ట్ చేయండి. ఇది న్యాయం వార్. డెఫినెట్లీ మనమే గెలుస్తాం, పక్కా 100% గెలుస్తాం. మన ఆర్మీ మీద టోటల్ నమ్మకం. సింపుల్, మన ఫైటర్ ప్లేన్స్ ఫినిష్ చేస్తాం. మన రఫాల్ ప్లేన్ మిగ్ 40 years 50 years ఓల్డ్ ప్లేన్ అదే ఫినిష్ చేసేస్తుంది. సుకోయి ఫినిష్ చేసేస్తుంది. సింపుల్. అది రఫాల్ ట్రయల్ చేస్తుంటేనే చెప్పేస్తున్నా ఇది కట్ చేయవద్దు. రఫాల్ ఇట్లా ట్రయల్ కొడుతుంది, పాకిస్తాన్ కి ఉచ్చ పడుతుంది. సో 100% మన నేవీ కానీ మన ఆర్మీ కానీ ఫినిష్ చేసేస్తుంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.